పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ సందర్భం మీకు తెలుసు. ఏ రకంగా మా పార్టీ నాయకత్వాన్ని గత 2 సంవత్సరాలుగా విచారణల పేరిట, అట్లాగే కమిషన్ల పేరిట పోలీసులు ఈ రాష్ట్రంలో ఉండే సర్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే అగ్రశ్రేణి నాయకత్వం దాకా అందరినీ కూడా గత 2 ఏళ్లుగా వేధింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న విషయం మీ అందరికీ కూడా విదితమే. ఆ పరంపరలో భాగంగానే ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున్న 11 గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన